యేసుక్రీస్తు పవిత్ర నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము అంటే పంచభూతములు, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, ఇవన్నీ కూడా ఈ పంచభూతములు లయమైపోతాయి. ఇవన్నీ నశించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ పంచభూతాలలో మార్పు చేర్పులు జరగబోతున్నాయి. దేవుని యొక్క రాకడ సమీపించింది కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారే. స్వస్థ బుద్ధి అంటే మనుషులకు బుద్ధి లేదని కాదు, అందరికీ బుద్ధి జ్ఞానం ఉంది, కానీ ఆ బుద్ధిని వాడుకునే జ్ఞానం లేకపోవడమే బలహీనత. దేవుడు ప్రతి వారికి బుద్ధినిచ్చాడండి, జ్ఞానంనిచ్చాడండి. దేవుడిచ్చిన జ్ఞానమును దాన్ని వాడే విధానంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. మంచిగా బ్రతుకురా నా కుమారుడాన్ని దేవుడు జ్ఞానమిస్తే వాడు తిని త్రాగడం నేర్చుకుంటాడు. మంచిగా చక్కగా చదువుకో నా కుమార్తె అని దేవుడు జ్ఞానమిస్తే చదవలసిన చదువు చదవక కాలేజీకి వెళ్ళి వింత చేష్టలు చేసి ఫెయిల్ అయ్యి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. అంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానమును, బుద్ధిని నిరర్థకం చేసుకొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుడిచ్చిన జ్ఞానమును వ్యర్థమైన దాని కొరకు వాడతారు. దేవుడిచ్చిన బుద్ధిని చెడు పనులకు వాడతారు. దేవుడిచ్చిన బుద్ధిని ఈ విధంగా వాళ్ళు పాడు చేసుకొని ఏడుస్తూ చింతిస్తూ ఉంటారు. అందుకోసమే దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు స్వస్థ బుద్ధి గలవారై. అలాంటి బుద్ధి మీకు వద్దు. నేను మీకు బుద్ధిని ఇచ్చాను కదా, ఆ బుద్ధిని మంచి కొరకు వాడుకోండి. స్వస్థ అనగా మంచిది. మంచి దాని కొరకు మీ తెలివిని వినియోగించండి. మంచి పనుల కోసం వినియోగించండి. మంచి చదువు కోసం వినియోగించండి. అందరితో సమాధానం కోసం మీ బుద్ధిని వినియోగించండి. అభివృద్ధి కోసం మీ బుద్ధిని వినియోగించండి. ఆశీర్వాదం కోసం వినియోగించండి. శాంతి కోసం వినియోగించండి తప్ప అహంకారం కోసం, గర్వం కోసం, కీడు కొరకు, నాశనం కొరకు, చెడు పనుల కొరకు, పాపముల కొరకు, దొంగతనముల కొరకు, వ్యభిచారముల కొరకు, అబద్ధముల కొరకు మీ బుద్ధిని వినియోగించి మోసపోకండి. మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. దేవుడికి మీకు ఇచ్చిన బుద్ధిని మంచి వాటికి వినియోగించండి. నరహత్య చేయవద్దు అంటున్నాడు. నీ సహోదరులకు కీడు కలిగించవద్దు అంటున్నాడు. అన్యాయము చేయవద్దు అంటున్నాడు. ఇలాంటి స్వస్థ బుద్ధి కలిగి నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా, తల్లి, చెల్లి, తమ్ముడు, అయ్యా, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా? స్వస్థ బుద్ధి కలిగి ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ పిల్లలు దీవించబడతారు. నీ భర్త దీవెనకరంగా మారుతాడు. నీవు నీ ఇంటికి దీవెనకరంగా మారుతావు. నీకు సమాధానం కలుగుతుంది. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి. ప్రార్థించమంటున్నాడు. దేవా, మా దేశాన్ని బాగు చేయి, మా రాష్ట్రాన్ని బాగు చేయి, మా ప్రజల్ని బాగు చేయి, సమాధానం కలిగించు అని దేవుని సన్నిధిలో దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడి ప్రార్థించే దేవుని బిడ్డగానే ఉండాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి గోత్రము దేవుని పుట్టించిన జనమే. ఈ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. అలాంటి సిద్ధపాటు మనసు, మేల్కోలు మనసు
నీవు కలిగి ఉన్నట్లయితే ధన్యుడవు. ఇలాంటి విశ్వాస జీవితం నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి అయిన తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభువా. మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండు అంటున్నావు. మేలుకొని ప్రార్థన చేయడం అంటున్నావు తండ్రి. సహాయం చేయండి. మా దేశం నశించిపోతుంది ప్రభువా. మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొట్లాటలు, దేశము చీకట్లో కుమిలిపోతుంది. పాపము, మోసము, అంధకారము, అన్యాయం, దుర్నీతితో నింపబడుతుంది. శాంతి లేదు ప్రభువా. సహాయం చేయను ఆయన. మానవత్వాన్ని మనుషులు కోల్పోతున్నారు. తల్లిని తల్లిగా చూడటం లేదు, తండ్రిని తండ్రిగా చూడట్లేదు ప్రభువా. అయ్యా, భార్యాభర్తల మధ్య సమస్యల చేత ఎంతోమంది నశించిపోతున్నారు. అయ్యా, భయంకరమైన స్థితులను మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వార్తలు వింటూ ఉన్నాం. దేశం ఎటుపోతుంది. సంస్కృతి, సంస్కారం, విధి విధానాలను మర్చిపోతున్నారు. దైవభక్తిని మర్చిపోతున్నారు ప్రభు. స్వేచ్ఛ జీవితం కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు ప్రభు. కనికరించండి. మా దేశంలో సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. అయ్యా, సంస్కారవంతమైన జీవితం, వినయ విధేయతతో కూడినటువంటి జీవితం అయ్యా మీరు దయచేయండి. మా దేశ ప్రజలను రక్షించండి. ఇన్ని వాక్కు వింటున్న బిడ్డలను దర్శించండి. ఎవరైనా సరే ప్రతి వారిని దర్శించండి. సమాధానం మీరు దయచేయమని వేడుకుంటూ యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.